హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వీడియోలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి పథకాలకి ఎటువంటి వర్తింపు ఉంది అలా అనేది మనం తెలుసుకుందామండి. ఎవరెవరు దీనికి వర్తిస్తారు, ఎటువంటి పథకాలు వర్తిస్తాయి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కంటే, ఉదాహరణకి తలార్లు కానీ, లేకపోతే అంగన్వాడీ టీచర్స్ కానీ, ఇంకా ఏదైనా గవర్నమెంట్ సంస్థలలో ప్రైవేట్గా వర్క్ చేస్తుంటారు కదండి, అవుట్సోర్స్ కానీ, కాంట్రాక్ట్ బేసిస్ కానీ, ఇలాంటి వారికందరికీ కూడా పథకాల గురించి ఎలాంటి వర్తింపు ఉంటుంది, ఈరోజు ఆ విషయం గురించి మనం తెలుసుకుందామండి. ఈ మధ్యన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మన డొల్ల వీరాంజనేయుల స్వామి గారు, మంత్రి గారు అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అది ఏంటంటే, గ్రామాల్లో వర్క్ చేసే వాళ్ళకి 1.2 లక్షలు, అంటే సంవత్సరానికి 1.2 లక్షలు, అంటే నెలకి 10,000 అనమాట. అంతకంటే జీతం ఎక్కువ వస్తే వాళ్ళకి ఏమి బెనిఫిట్స్ ఉండవు. తర్వాత పట్టణాల్లో 1.44 లక్షలు, అంటే నెలకి 12,000. ఈ 12,000 కంటే ఎక్కువ జీతం వస్తే వాళ్ళు బెనిఫిట్ స్కీమ్ పొందమండి. అంటే ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్లో టీచర్లు ఉంటారు కానీ, టీచర్లు కాకుండా ఆయాలు ఉంటారు కదా, వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ పొందుతారండి. తర్వాత ఆశా వర్కర్లకు కూడా ఈ బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చండి. ఇలాంటి చిన్న చిన్న సంస్థల్లో ఇంకా ఎవరైనా ఉంటారు కదండి, 5,000 కానీ 6,000 కానీ, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా అన్ని బెనిఫిట్స్ పొందొచ్చండి. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఉన్నాయనుకోండి, అట్లాంటప్పుడు కూడా మనం దాంట్లో 16th వ్యాలిడేషన్ ఉంటుందన్నమాట. ఆ వ్యాలిడేషన్ని తీసుకొచ్చుకొని మనం ట్రై చేస్తే మనకి అన్ని ఎంప్లాయీస్ అనేది కూడా అన్ని స్కీమ్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. ఈ సమాచారం కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, ఏదన్నా పెన్షన్స్కి సంబంధించిన కానీ డౌట్స్ ఉంటే మన కామెంట్లో చెప్పండి, నేను దాన్ని క్లియర్ చేస్తాను.